హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ వీడియోలో టమోటో వంకాయ పప్పు ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చెప్పేయండి. సో పప్పు అంటేనే మనం చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంటాం అనమాట. పప్పు తినడం అంటే అదొక పెద్ద గండము. సో ఎప్పుడు అదే పప్పు కాకుండా నా స్టైల్ పప్పు ట్రై చేసి చూడండి. మేము ఎలా చేస్తామో అలాగే చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. చాలా బాగా నచ్చుతుందనమాట. సో ఈ పప్పులోకి వేడి వేడి అన్నం పెట్టుకొని, కాసంత నెయ్యి తగిలించుకొని తింటుంటే నా భవిష్యత్ అన్నట్టుగా అంత టేస్టీగా, రుచికరంగా ఉంటుందనమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా టేస్ట్ ఉందనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో మన ఛానల్స్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో బ్యాళ్ళు వేసుకున్నానండి. నేను 2 గ్లాసులు బ్యాళ్ళు తీసుకున్నాననమాట. ఆ 2 గ్లాసులు బ్యాళ్ళు తీసుకున్న తర్వాత బాగా కడుగు పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా! ఈ విధంగా కడిగిన నీళ్ళు వంచేసుకొని పారేసుకోవాలి. ఇప్పుడు ఉంచిన తర్వాత ఈ బేలల్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారం మీకు ఎంత తినగలుగుతారో కారము అంత కరెక్ట్‌గా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే టమోటాలు. నేను ఇక్కడ 4 టమోటాలు తీసుకుంటున్నానండి. అంటే నా క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. ఈ టమోటాలో కూడా కట్ చేసిన తర్వాత వైట్‌గా ఉంటుంది కదండీ! నేను ఇప్పుడు తీసి అది చూస్తున్నారు కదా! తీసి పక్కనకేస్తున్నా కదా! అది తినకూడదంట అండి. డాక్టర్ సజెస్ట్ చెప్పింది నేను చదివినాననమాట. ఆ వైట్ తింటే కిడ్నీస్‌లో స్టోన్ అనేది వస్తుంది అని చెప్పారు. సో అవి తీసేసుకోండి. అందరూ మర్చిపోకుండా దాన్ని మాత్రం తీసేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు వంకాయలండి. కడిగేసుకొని ఇట్లా ముక్కలుగా కడిగేసుకొని బేలల్లోకి వేసుకోవాలి. సో చూసారు కదండీ! ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో కడిగి ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడేంత పసుపు వేసుకోవాలి. పసుపు, చింతపండు, అలాగే వచ్చేసి చూసారు కదా పసుపు, అలాగే వచ్చేసి ఇప్పుడు లైట్‌గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే మనం వాటర్ వేసిన తర్వాత విజిల్ వచ్చినప్పుడు బయటికి పొంగుతుంది కదా వాటర్ అనేది. అట్లా ఆయిల్ వేస్తే గిన వాటర్ అనేది పొంగదండి. ట్రై చేయండి. అలాగే ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోండి. అన్నీ ఇలా వేసేసుకొని వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసుకోండి. నా బ్యాళ్ళు ఏమంటే అంత త్వరగా ఉడకవండి. నేను 5 విజిల్స్ పెట్టుకున్నాను. మీ బ్యాళ్ళు త్వరగా ఉడికితే గిన మీరు తక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు. 3 విజిల్సో, 4 విజిల్సో పెట్టుకోండి. నేను 5 విజిల్లు పెట్టుకున్నానండి. 5 విజిల్లు పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఇట్లా ప్రెషర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ప్రెషర్ మొత్తం తీసేసిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసేసి పప్పు నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. చూసారు కదా! చాలా బాగా ఉడికిందండి. బాగా అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు నీళ్ళని వంచేసుకుంటున్నాను. పప్పు నీళ్ళు వంచేసుకున్న తర్వాత ఇలా రాముకోవాలండి. మనము పప్పు ఎనపడం కూడా అదొక ట్రిక్ అండి. కొంతమంది ఏంటంటే గట్టిగా వేసి ఇట్లా అదిమిపెట్టి మరీ తిప్పుతుంటారు. అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి అనేది డైరెక్ట్‌గా అంటే మనము తిన్నప్పుడు అది చిట్లి పగిలిపోతుంది. అది ఫ్లేవర్ అనేది పచ్చిమిర్చి వాసనలాగా వస్తుంది. ఇలా స్మూత్‌గా వైనంగా పప్పు అనేది ఎనపండి ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ రాకుండా కరెక్ట్ మంచిగా వస్తుందనమాట. అదేంది అది అలా ఎట్లా అవుతది? అది ఇట్లా తిప్పినా కట్ అవుతుంది. అలా తిప్పినా కూడా అదే స్మెల్ అనుకోవచ్చు. కాదండి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తిరుగుమాత పెట్టేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత
ఇప్పుడు తిరుగుమాత పెట్టేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా చక్కగా ఉంది పప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ ఒక గంట వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఆవాలు ప్రతిసారి ప్రతి వీడియోలో నేను ఏం చెప్తున్నానండి, ఆవాలనేది చిటపటలాడాలి అంటే పగలాలి. అది పగులితేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కొంతమంది ఏంటంటే ఆయిల్లోకి వేసేస్తారు, అది పచ్చి పచ్చిగానే ఉంటాయి, అవి ఆవాలనేవి పగలవు. పగులితేనే ఆవాల ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది, పచ్చి పచ్చిది చాలా ఏమీ బాగుండదండి. సో ఇప్పుడు ఆవాలైతే చిటపటలాడిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలతో పాటే ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి నాకు ప్రజెంట్ అయిపోయినాయి కాబట్టి నేను వేసుకోలేదు. మీరు ఎండుమిర్చి వేసుకోండి. పప్పులోకి ఎండుమిర్చి వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. కొంచెం వెల్లుల్లిపాయలు అలా రెడ్ కలర్కి వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. మా ఇంట్లో ఏంటి అంటే అండి, ఇట్లా తెల్ల తెల్లగా తిరుగుమాత ఇట్లానే వేసుకోమనమాట. ఇది మొత్తం ఆనియన్ అదంతా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకొని తిరుగుమాత వేసేస్తానన్నమాట. సో మీరు కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు దాన్ని వేయించుకోండి. ఆ టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడ్డానికి కూడా కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, గోల్డెన్ కలర్కి అయితే మారిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పులోకి తిరుగుమాత వేసేసుకోవాలి. సో చూసారు కదా, తిరుగుమాత వేసేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూనే నోరు ఊరిపోతుందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకేంటి, వంకాయ టమాటో పప్పు రెడీ అయిపోయిందనమాట. చక్కగా వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు కూడా ఈ పప్పును ట్రై చేసి ఎలా ఉంది, ఎలా టేస్ట్ వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకేంటి, మీరు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారండి, అస్సలు బోర్ కొట్టకుండా ఉంటుంది పప్పు అనేది. సో మీరు ట్రై చేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్ అందరికీ.